వంకాయ పచ్చడి మీకు ఇష్టమేనా? ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? నేను చేసినట్టు ఎప్పుడైనా చేశారా? అంటే పచ్చి పచ్చడి. పచ్చి పచ్చడి అంటే వంకాయ పచ్చడికి ఏ తాలింపు అవసరం ఉండదని. ఏం లేదు, వంకాయల్ని ఇలా 4 ఘాట్లు పెట్టుకున్నాం అనుకోండి, ఉప్పు ఏమైనా ఉందంటే చెక్ చేసుకోవడానికి. ఇలా నూనేసి ఇటు అటు తిప్పుతూ సిమ్లో పెడుతూ మూత పెడితే చక్కగా ఉడికిపోతాయి వంకాయలు. ఇప్పుడు తొక్క తీసేసుకొని మరోసారి చెక్ చేసుకోవాలి ఉప్పు ఉందో లేదో. నేను దీన్ని ఫోర్క్‌తో చెక్ చేస్తాను. అలాగైతే చక్కగా తెలిసిపోతుంది. క్లియర్‌గా కనిపిస్తుంది కూడా. మా ఇంట్లో వంకాయ పచ్చడి చేసేటప్పుడు మా అత్తయ్య గారు 2 రకాలు చేసేవారు. ఒకటి ఈ పచ్చడి, ఇంకొకటి తాలింపు పచ్చడి. కారం సరిపడినంతగా 4 ఎండుమిరపకాయలని సిమ్‌లో పెట్టి వేయించి చల్లారిన తర్వాత చేత్తో ఇలా మెదిమితే ఇలా పౌడర్‌లా అయింది. అంటే మరీ పౌడర్ అవసరం లేదు. అలాగే పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని ఇలా గొడ్డతో చితగ్గొట్టిన తర్వాత అమ్మంతస్తాలో వేసి మరీ పేస్ట్‌లా కాకుండా ఇలాగా చితగ్గొట్టి తగినంత ఉప్పేసి వీటిని ఇలాగా ఫోర్క్‌తో కలిపేస్తున్నాను. మరి ఇందులో కొత్తిమీర వేయకపోతే బావుంటదా? ఎందులోనైనా వేయాల్సిందే కదా! మీరు ఎప్పుడైనా ఇలా వంకాయ పచ్చి పచ్చడి చేశారా? ఒకవేళ మీరు చేసుంటే ఎలా చేస్తారు? మరి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేస్తారా?